హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో సీలింగ్ ఫ్యాన్ తిరగడం లేదు. చూడండి, స్విచ్ వేసినా కూడా మనం పనిచేయడం లేదు. ఒక్కోసారి కట్టిపెట్టి తిప్పితే తిరుగుతుంది. అంటే మనం కొంచెం మూమెంట్ ఇవ్వాలి, కట్టిపెట్టి తిప్పితే అప్పుడు తిరుగుతుంది. ఇది ప్రాబ్లం చూడండి, మనకి ఏం ప్రాబ్లం ఉండదు చెక్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో రిపేర్ చేసి. చూడండి, మెయిన్ ఏంటంటే చూడండి, డిమ్మర్ ప్రాబ్లం ఉండొచ్చు, అంటే రెగ్యులేటర్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే కెపాసిటర్ ప్రాబ్లం ఉండొచ్చు. ఈ రెండింటిలో ఏ ప్రాబ్లం ఉందో మనం చెక్ చేసి చెప్తాం. చూడండి, ఏదైనా 5లో పెట్టినా కూడా మనకు ఫుల్ స్పీడ్ రావాలా. యాక్చువల్గా అయితే 5లో పెడితే మనకు ఫుల్ స్పీడ్ రాలేదు. ఇక్కడ లో స్పీడ్ తిరుగుతుంది, అంటే 1లో తిరుగుతుంది. రెగ్యులేటర్ అయితే బాగానే ఉంది, ఫ్యాన్ అయితే తిరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనం బేసిక్గా మనం చెక్ చేయాల్సింది ఏంటంటే కెపాసిటర్ డౌట్ ఉంటుంది నాకు. కెపాసిటర్ ఒకసారి మార్చి చూడాలా. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే కెపాసిటర్ మార్చేదానికి చూడండి, కనెక్షన్ చూడండి, టెస్టర్ తీసుకోండి. మీరు డబల్ వైర్ ఉన్నాయి కదా, ఆ డబల్ వైర్లు అనేది ఓపెన్ చేసుకోవాలా. మీరు ఏం చేస్తారంటే సెంటర్లో ఒక వైర్ ఉంటుంది, ఆ స్క్రూ ఓపెన్ చేసుకోండి. కింది పక్క రెడ్ వైర్ ఉంది కదా, అది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకు సింగిల్గా ఉండే వైర్ తీయకండి కనెక్షను. ఇటు పక్క డబల్ అంటే రెండు వైర్లు ఉంటాయి జాయిన్ చేసి, ఆ వైర్లు ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చి 2 వైర్లు మనకు రెడ్ బ్లూ అనేది ఫ్యాన్లో వచ్చింది. రెడ్ అనేది కింద ఉంది, ఓకేనా, కింది పక్క ఉంది. బ్లూ అనేది మధ్యలో ఉంది. యాస్టేజ్గా మీరు ఎలా తీసారో అక్కడే సెటప్ చేయాలా. మళ్ళీ కనెక్షన్ గుర్తుపెట్టుకోవాలా. ఫోటో తీసుకోండి ఫస్ట్. మీరు ఏం చేస్తారంటే డౌట్ లేకుండా కెపాసిటర్ కూడా వైర్ కనెక్షన్ తీసేసాను. ఇప్పుడు మనం కెపాసిటర్ బయటికి తీద్దాం. ఈ విధంగా చిన్నగా లాగండి, వచ్చేస్తుంది. కెపాసిటర్ అయితే ఇది వీక్ అయిపోయింది, తీసేసాను. కొత్త కెపాసిటర్ వచ్చి ఎలక్ట్రానిక్ కన్వెన్సర్ వేస్తున్నాను. మీకు ఈజీగా ఎలక్ట్రిషియన్ షాప్లో ఈజీగా దొరుకుతుంది, 50 రూపాయల మాటకే. ఓకేనా, ఏదైనా వేయచ్చు మీ ఇష్టం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కనెక్షన్ చూడండి, బ్లూకి రెడ్కి ఒక వైర్ వచ్చేయండి. ఇప్పుడు చూడండి, బ్లూకి ఒక వైర్ ఇచ్చేస్తాం, రెడ్కి ఒక వైర్ ఇచ్చేస్తాం. ఈ విధంగా కెపాసిటర్ది. ఇప్పుడు మనం రెడ్ వైర్ మన కింద ఉంది, యాస్టేజ్గా ఎలా తీసారో అక్కడే బిగించాలి. రెడ్ వైర్ కింద ఉంది కదా, ఆ తర్వాత మధ్యలో బ్లూ వైర్ ఉంది కదా, ఆ బ్లూ వైర్ని ఈ విధంగా సెటప్ చేసేయండి. అంతే, యాస్టేజ్గా ఈ సెటప్ అయింది. ఇప్పుడు మనకు స్క్రూ టైట్ చేసి సరిపోతుంది టెస్టర్తో. ఈ విధంగా మీరు ఈజీగా మీరే కెపాసిటర్ మార్చుకోవచ్చు, ఎవరు హెల్ప్ లేకుండా, ₹1 ఖర్చు లేకుండా మీరే చేసుకోవచ్చు. ఓకేనా, కెపాసిటర్ కొట్టి 50 రూపాయలు ఖర్చు అవుతుంది అంతే. ఇప్పుడు లాగే చూడండి, వైర్ లూజ్గా ఉందో టైట్గా ఉందో. వైర్ అయితే టైట్గా ఉంది, అయిపోయింది రిపేర్ అయితే. అంతేనే, జస్ట్ ఒక నిమిషంలోనే అయిపోయింది రిపేరు. ఈ విధంగా మీరే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్విచ్ వేసి చూద్దాం. స్విచ్ వేసిన వెంటనే ఫ్యాన్ తిరగాలి ఫుల్ స్పీడ్గా. తిరిగితే మనకు ఫ్యాన్ బాగున్నట్టు, రెగ్యులేటర్ కూడా బాగున్నట్టు. చూడండి, ఫుల్ స్పీడ్ తిరుగుతుంది ఫ్యాను, ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఫుల్ స్పీడ్ గాలి ఎక్కువ వస్తుంది. ఒక 50 రూపాయలతో మీరు రిపేర్ చేసుకోవచ్చు. ఇలా యూస్ఫుల్ వీడియోస్ మీకోసం చేస్తుంటాను. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి మీ క్రియేటివ్ జిల్లాని. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.